నెదర్లాండ్స్లోని హీమ్స్టెడ్ నగర మేయర్గా ఉన్న భారత సంతతికి చెందిన వ్యక్తి పాల్గొన్ తన కన్న తల్లిని వెతుక్కుంటూ భారత్ వచ్చారు. అతడు 3 రోజుల శిశువుగా ఉన్నప్పుడు ఓ మాతృ సంస్థలో వదిలేసింది ఆ కన్న తల్లి. ఇది జరిగి ఇప్పటికీ 41 ఏళ్లైంది. 1985లో నాగపూర్కు చెందిన ఓ మహిళ తన కుమారుణ్ణి నాగపూర్లో ఉన్న మాతృసేవా సంఘ్లో విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఏ పరిస్థితుల కారణమో ఎంతటి దయనీయ స్థితిలో ఆ తల్లి కుమారుణ్ణి వద్దనుకుంది. అయితే అక్కడి నర్సు ఆ కుర్రాడికి ఫాల్గున్ అని నామకరణం చేసింది. తల్లి వదిలేసిన నెల రోజులకు నెదర్లాండ్స్ నుంచి ఒక జంట ఆ మాతృ సంస్థకు వచ్చింది. వారు ఆ బిడ్డను తీసుకొని నెదర్లాండ్స్ వెళ్లారు. వారి పెంపకంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఓ నగరానికి మేయర్ కూడా అయ్యాడు. అతడు మేయర్గా ఉన్న హీమ్స్టెడ్ నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్కు సమీపంలో ఉంది. మేయర్ పాల్గొన్కు ఇప్పుడు తన మూలాల గురించి తెలిసింది. తన పుట్టుక గురించి తెలిసింది. భారత్కు చెందిన ఓ తల్లికి జన్మించాననే విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మను వెతికే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్కు వచ్చాడు పాల్గొన్. ఈ క్రమంలోనే ఆయన మహాభారతంలోని కర్ణుడి గురించి చెప్పుకొచ్చాడు. తల్లి కుంతీదేవిని కలవడానికి కర్ణుడికి హక్కు ఉందన్నాడు. అందుకోసమే తాను తల్లి కోసం సెర్చ్ చేస్తున్నానంటున్నాడు. దీనిలో భాగంగా 2025లో భారత్కు 3 సార్లు వచ్చాడు ఈ కలియుగ కర్ణుడు. నాగపూర్ కలెక్టర్ సాయం తీసుకున్నాడు. తాను పుట్టడానికి సాయం చేసిన నర్సును కలిశాడు. నర్సును తాను కలవడం చాలా సంతోషంగా ఉందని, తన జననం పాల్గొన్ మాసంలో జరిగింది కాబట్టి తనకు పాల్గొన్ అని పేరు పెట్టినట్లు రిటైర్డ్ అయ్యి ఇంటి వద్దే ఉంటున్న నర్సు తెలిపినట్టు స్పష్టం చేశాడు. తన గురించి పలు విషయాలను ఆమె చెప్పడం ఒక మధురానుభూతిని తీసుకొచ్చిందని పేర్కొన్నాడు నెదర్లాండ్ మేయర్. చివరకు అతడు తనకు జన్మనిచ్చిన తల్లిని కలుస్తాడో లేదో చూడాలి.